ఇప్పుడు మందు అనేది ఆల్కహాల్ అనేది జీవితంలో ఒక భాగమైంది. మన దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో గూడా అదే పరిస్థితి. అయితే ముఖ్యంగా ఏపీలో మాత్రం మరి తెలంగాణలో అయినా సరే, ఈ మద్యము, బిజినెస్సు, వ్యాపారము మాత్రము ప్రభుత్వానికి ఖజానా కూడబెడుతుంది. ఇది వాస్తవం. కానీ ప్రజల్లో మాత్రం నకిలీ మందును, నకిలీ ఆల్కహాల్ సరఫరా వల్ల ఎన్నో కుటుంబాలు మరి వీధిన పడుతున్నాయి. ఎందరో ఈ మద్యానికి బానిసైన వాళ్ళు మరి ఏదో ఒక రకంగా తాగి వాళ్ళు చనిపోవటం వల్ల మరి వాళ్ళ కుటుంబాలు కూడా బజారున పడడం జరుగుతుంది. మరి దీంట్లో ఈ మందు ఓన్లీ ఒక స్వచ్ఛమైన మందు తాగితేనే ఇలాంటి పరిస్థితులున్నాయి. అలాంటిది నకిలీ మందు, నకిలీ మద్యం తయారవుతున్న ఈ సందర్భంలో ఇంకా చాలా కుటుంబాలు మరి ఈ సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ నకిలీ ముఠా గుట్టు రట్టయింది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించి తన పార్టీ వారైనా, తన మంత్రులైనా, తన యొక్క పార్టీకి సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళైనా సరే, దీనిపైన ఉన్న దాని లోపల ఉన్నది ఈ దందాకు సంబంధించి గుట్టుగా నడిపిస్తున్నటువంటి వాళ్ళను ఈడ్చి, లాగి, కేసులు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఇది మరి ప్రజల బాగు కోసం చేస్తున్నటువంటి ఈ పని ప్రజలంతా కూడా మరి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏపీ ప్రజలు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా చూస్తే వాళ్ళు మీ వాళ్ళే చూసారా, మా వాళ్ళే చూసారా, ఇలా అయింది, అలా చేశారు అంటున్నారు. కాకపోతే ఈ వ్యాపారంలో వైసీపీ వాళ్ళున్నారు, టీడీపీ వాళ్ళున్నారు, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కానీ బాబు గారు తీసుకుంటున్నటువంటి ఈ చర్యల్ని రాజకీయంగా తీసుకోకుండా ఇది హర్షించాల్సిందే అని చెప్పేసి ప్రజలు మాత్రం గట్టిగా చెప్తున్నారు.